ఒకప్పుడు ఎట్లా బతికినావు, ఎట్లా బెదిరించినావు, ఎట్లా ఎగిరిపడినావు అంతా చేసి ఇప్పుడు ఫైనల్గా పార్టీ ఆఫీసులకి తాళాలు వేసుకుని అద్దెలెక్కించుకునే దుస్థితికి దిగజారినవా జగనన్న? ఎంత కష్టం వచ్చిందనా నీకు? ప్రస్తుతం పాపం వైసీపీ అభిమానులంతా ఏపీలో ఆ పార్టీ సిచ్యువేషన్ చూసి సరిగ్గా ఇలాగే తెగ బాధపడిపోతున్నారు. దీనికి కారణం ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలు మొత్తానికి సెంటర్ పాయింట్గా ఉన్న వైసీపీ తాడేపల్లి పార్టీ ఆఫీస్కి రీసెంట్గా తాళాలు పడడం అండ్ గేట్కి టూలెట్ బోర్డు కనిపించడం. అయితే అసలు తాడేపల్లి వైసీపీ ఆఫీస్కి టూలెట్ బోర్డు ఎందుకు పడింది? అసలు పార్టీ ఆఫీస్కి టూలెట్ బోర్డు పెడితే జగన్ ఏం చేస్తున్నారు? జగన్ ఏదైనా మాస్టర్ ప్లాన్ వేస్తున్నారా, లేదంటే ఏపీలో వైసీపీ పని ఖతమైపోయిందా? 2019 ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్లో 151 సీట్లతో బంపర్ విక్టరీ సాధించిన వైసీపీ 2024 ఎలక్షన్స్లో జస్ట్ 11 సీట్లు గెలుచుకుని పరమ దారుణమైన ఓటమి మూటగట్టుకుంది. ఎలక్షన్ క్యాంపెయినింగ్స్లో వై నాట్ 175 అంటూ పదే పదే చెబుతూ వచ్చిన జగన్కి ఈ ఓటమి పెద్ద షాకే. ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోని జగన్ అసలు ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక అసెంబ్లీకి వస్తే ఎక్కడ గత 5 ఏళ్లలో తన గవర్నమెంట్ చేసిన ప్రతి అటాక్కి పవన్, చంద్రబాబు ఏ రేంజ్ రివెంజ్ తీర్చుకుంటారో అనే భయంతో అసెంబ్లీలో అడుగు పెట్టాలంటేనే భయపడిపోతున్నారని టీడీపీ వాళ్ళు అంటున్నారు. అయితే ఊరకనే అసెంబ్లీకి రాకపోతే జనాలు ఏమైనా అనుకుంటారని ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే సాకుతో అసెంబ్లీలో అడుగు పెట్టకుండా తప్పించుకుంటున్నాడని కూడా సెటర్లు పేలుస్తున్నారు. ఇక ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ఆయన రాజకీయంగా చాలా సైలెంట్ అయిపోయారు. పవన్, చంద్రబాబుని ఫేస్ చేయలేకే జగన్ ఇలా చేస్తున్నారంటూ రాజకీయ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ మెయిన్ ఆఫీస్కి టూలెట్ బోర్డు కనిపించడం అందరికీ షాక్ ఇచ్చింది. ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ చేతులు కలిపి ఎన్డీఏ అలయన్స్ సూపర్ విక్టరీ సాధించడంతో జగన్లో మిగిలిన వైసీపీ లీడర్లలో ఒక రకమైన వైరాగ్యం వచ్చేసిందట. అసలు రాజకీయాలే వదిలేసుకుందామనుకున్నా ఆ పని చేస్తే ఆ తర్వాత జైలు బతుకైపోతుందని భయపడి చివరికి ఖర్చులు తగ్గించుకుందామనే ప్లాన్లో తాడేపల్లిలోని పార్టీ మెయిన్ ఆఫీస్కి ఖాళీ చేశారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ పార్టీ ఆఫీస్ ఇక ముందు జగన్ క్యాంప్ ఆఫీస్ నుంచి రన్ చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. అంటే ఇక ఇంటి నుంచి బయటకు వచ్చే పనే లేదన్నమాట. ఇక్కడ మన కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ వదిలి బయటికి రారు. ఈయన్ని ఆదర్శంగా తీసుకున్న జగన్ రెడ్డి గారు ఆయన కూడా ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ వదిలి బయటకు రాకూడదనే డెసిషన్ తీసుకున్నారని చెవులు కొరుక్కుంటున్నారు తెలుగు రాష్ట్రాల జనాలు. అయితే కొంతమంది అసలు పార్టీ ఆఫీస్ అంటే లోకల్ లీడర్లకి అడ్డా అన్నమాట. అలాంటిది ఆఫీస్ తీసేస్తే ఆ లీడర్లు ఎటుపోతారు? రోజు క్యాంప్ ఆఫీస్కి వెళ్ళాలంటే బాగుండదు కదా అని మీకు డౌట్ రావచ్చు. అయితే దానికి కొంతమంది చెప్తున్న ఆన్సర్ ఏంటంటే ఏపీలో ఎన్డీఏ కూటమి విజయం తరువాత వైసీపీకి లీడర్లు, మాజీ మంత్రులు చాలామంది సేఫ్ దారుడు వెతుక్కుంటున్నారు. ఉన్నవాళ్ళు కూడా రెడ్ బుక్ భయంతో అడుగు బయట పెట్టాలన్నా వణికిపోతున్నారట. ఇప్పుడు ఏపీ అంతా ఇదే సీన్ కనిపిస్తుండడంతో తాడేపల్లి ఆఫీసే కాదు మొత్తం రాష్ట్రంలోని వైసీపీ ఆఫీసులన్నీ కనీసం కాఫీ తాగేవాళ్ళు కూడా లేక ఖాళీగా ఉంటున్నాయట. ఈ సిచ్యువేషన్ వల్లే లోకల్ వైసీపీ లీడర్స్ ఆఫీసులని ఖాళీ చేయడం లేదా టెంపరీగా మూసేయాలని డిసైడ్ అవుతున్నారట. అందులో భాగంగానే ఇప్పుడు తాడేపల్లి ఆఫీస్ మూసేశారని టాక్ వినిపిస్తోంది. ఇదంతా ఓ ఎత్తు అయితే జగన్ ఏకంగా పార్టీకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చినట్టు కూడా ఇంకో విచిత్రమైన ప్రచారం జరుగుతోంది. స్కూళ్ళకి, కాలేజీలకి సమ్మర్ హాలిడేస్ ఇవ్వడం విన్నాం, కానీ పార్టీకి సమ్మర్ హాలిడేస్ ఇవ్వడం ఏంటని మీకు డౌట్ రావచ్చు. కానీ ఇది నిజం అంటున్నారు కొంతమంది లోకల్ లీడర్లు. అలా ఎందుకు అంటున్నారంటే ఈ మధ్య వైసీపీ అండర్లో రైతు పోరు, విద్యుత్ ఛార్జీల పోరు, ఫీజుల కోసం యువత పోరు ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు జరిగాయి. అయితే విచిత్రంగా ఈ కార్యక్రమాలన్నింటికీ జగన్ దూరంగా ఉండడంతో పాటు పార్టీ కీలక నేతలైన అంబటి రాంబాబు, పేర్ని నాని, కొడాలి నాని లాంటి వాళ్ళు కూడా అటెండ్ కాకపోవడంతో కార్యకర్తలంతా షాక్లో ఉన్నారట. ఇంతకీ పార్టీ ఉన్నట్టా లేనట్టా అనే అనుమానం కూడా వాళ్ళలో కొంతమందికి వచ్చిందని ఇంటర్నల్ టాక్. మండుటండల్లో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు ఎందుకులే, స్కిన్ డ్యామేజ్, కలర్ డ్యామేజ్ అవుతాయని అన్న కూడా అనుకున్నాడా ఏంటి అని డౌట్ పడుతున్నారట కార్యకర్తలు. దీనికి తోడు సంక్రాంతి తర్వాత జిల్లాల టూర్ ఉంటుందని అప్పుడెప్పుడో ఏడాది మొదలు కాకముందు అనౌన్స్ చేసిన జగన్ ప్రతి నియోజకవర్గంలో 3 రోజులు బస చేసి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకుంటానని చెప్పారు. కానీ సంక్రాంతి పోయింది, శివరాత్రి పోయింది, ఉగాది కూడా మొన్న ఈ మధ్య వచ్చిపోయింది. అయినా జగన్లో మాత్రం ఎలాంటి మూమెంట్ రాలేదు. సో ఇవన్నీ చూసి క్యాడర్ జగనన్న పార్టీకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చినట్టున్నాడ్రా అని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకొని వాళ్ళకు వాళ్లే సర్దుకునే పనిలో పడ్డారట. మరి జగనన్న సమ్మర్ హాలిడేస్ నిజంగా ఈ సమ్మర్ వరకే ఉంటాయో లేక నెక్స్ట్ 4 ఏళ్ల వరకు కంటిన్యూ అవుతాయో చూడాలి. మరి మీరేమంటారు? తాడేపల్లి ఆఫీస్కి టూలెట్ బోర్డు పెట్టడంపై మీ ఒపీనియన్ ఏంటి?
ఏపీలో ప్రస్తుతం వైసీపీ సిచ్యువేషన్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి.